నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాము. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 1లో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు మనం యూనిట్ 1లో సెకండ్ చాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్. సో బిజినెస్ యాక్టివిటీస్ అంటే ఏంటివి అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో బిజినెస్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి, ఫస్ట్ అందులో గూడ్స్ అండ్ సర్వీసెస్ బై ఇంకా సెల్ అవుతూ ఉండాలన్నమాట. సో ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బిజినెస్ కాబట్టి ప్రాఫిట్స్ అనేది కంపల్సరీగా ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఇంకా అవైతే గూడ్స్ ఉన్నాయో అవి ఇండస్ట్రియల్ బేసిస్ కానీ లేదంటే కమర్షియల్ బేసిస్ కానీ బ్యాంకింగ్, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్, సో ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉండడమే మనకి బిజినెస్ స్ట్రక్చర్ అన్నమాట. సో బిజినెస్ స్ట్రక్చర్ అంటే ఏంటిది, అందులో గూడ్స్ అనేటిది పర్చేజ్ కానీ సెల్ కానీ అవుతూ ఉండాలి, అందులో ప్రాఫిట్స్ ఎర్న్ అవుతూ ఉండాలి. దాన్ని మనం బిజినెస్ స్ట్రక్చర్ అంటే ఫార్మేషన్ అనమాట, ఎలా ఉండాలి ప్రొసీజర్ అన్నట్టు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటిది బిజినెస్ యాక్టివిటీస్ అనేది చూద్దాము. సో బిజినెస్ యాక్టివిటీస్ అనేవి మనకి 2 టైప్స్గా క్లాసిఫై అయినాయి, ఇండస్ట్రీ ఇంకా కామర్స్. సో ఇండస్ట్రీ అంటే ఒక రా మెటీరియల్ ఫ్యాక్టరీ అనుకోండి. సో ఫస్ట్ అక్కడ ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ ఆ 3 ఉంటాయి అక్కడ. కామర్స్లో నెక్స్ట్ ఏమవుతుంది, ఎలా సేల్ చేయాలి అంటే ఒక హోల్సేలర్ దగ్గరికి ఎలా వెళ్తుంది, ఒక రీటైలర్ దగ్గరికి ఎలా వెళ్తుంది, ఫైనల్గా కన్జ్యూమర్ దగ్గరికి ఎలా వెళ్తుంది అనేది. నెక్స్ట్ ఎయిడ్స్ టు ట్రేడ్ అంటే ఓన్లీ ట్రాన్స్పోర్ట్, అంటే ఇప్పుడు తయారు చేసిన గూడ్స్ ఉంటాయి కదా, వాటిని ఓన్లీ పర్టికులర్ టెరిటరీ, పర్టికులర్ రీజన్లోనే సెల్ చేయాలా, లేదంటే దానిలో డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుంది ఆ గూడ్స్ అనేటివి, దాని బ్యాంకింగ్ ఎలా అవుతుంది, ప్రోడక్ట్ మీద వచ్చే కాస్ట్ మీద, వేర్ హౌసింగ్ అంటే మిగిలిన ప్రోడక్ట్ని ఎలా స్టోర్ చేసుకుంటున్నాము, ఒకవేళ ప్రోడక్ట్ ఏమైనా డ్యామేజ్ అవుతుంది దాని మీద ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నాము, ప్రోడక్ట్ని ఇంకా మనం పాపులర్ చేయడానికి అడ్వర్టైజింగ్ ఎలా చేస్తున్నాం అనేది మొత్తం ఎయిడ్స్ టు ట్రేడ్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాము, క్లాసిఫికేషన్ ఆఫ్ బిజినెస్లో ప్రైమరీ ఇండస్ట్రీస్. సో ప్రైమరీ ఇండస్ట్రీస్ మనకి జెనెటిక్ ఇండస్ట్రీ, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో జెనెటిక్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే ఈజ్ రిలేటెడ్ టు రీప్రొడ్యూసింగ్ అండ్ మల్టిప్లయింగ్ ఆఫ్ సర్టన్ స్పీషీస్ ఆఫ్ యానిమల్ అండ్ ప్లాంట్స్. సో ఏవైతే ఉన్నాయి ఆ ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ ఉన్నాయో వాటిని ఇంకా రీప్రొడ్యూసింగ్ ఇంకా మల్టిప్లయింగ్ చేసుకుంటూ ప్రాఫిట్స్ని ఎర్న్ చేయడమే మనకి జెనెటిక్ ఇండస్ట్రీ అంట. సో ఎలాంటివి ఎగ్జాంపుల్స్, క్యాటిల్ బ్రీడింగ్, ఫిష్ హ్యాచరింగ్, పౌల్ట్రీ ఫార్మ్స్, నర్సరీస్. సో ఇవన్నీ మనకి జెనెటిక్ ఇండస్ట్రీ. నర్సరీస్లో ఇప్పుడు ఏం చేస్తారు, ప్లాంట్స్ అనేటివి పెట్టి అక్కడ వెళ్ళి మనం పర్చేస్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. సో అవన్నీ మనకి జెనెటిక్ ఇండస్ట్రీ కింద కవర్ అవుతాయి. నెక్స్ట్ ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటిది, the extractive industry is engaged in raising some forms of wealth from soil, climate, air, water. సో ఇవన్నిటి నుంచి మనము ఏవైతే కొన్ని ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ అంటే వీటిని యూస్ చేసుకొని ప్రొడ్యూస్ చేసి మనము వెల్త్ అనేది అంటే డబ్బులు అనేది సంపాదించుకుంటాం కదా. సో దాన్ని ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ అంటారు. ఇవి 2 కేటగిరీస్గా డివైడ్ అయినాయంట. ఫస్ట్ కేటగిరీలో ఏమవుతుందంటే వర్కర్స్ ఏం చేస్తారు, గూడ్స్ అనేటివి ముందు నుంచే ఎగ్జిస్ట్ అవుతున్న వాటిని కలెక్ట్ చేసుకొని సెల్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటాడు. లైక్ ఏదన్నా మైనింగ్ అంటే తవ్వి అందులో నుంచి ముందు నుంచి ఉన్న కోల్ని తీసుకొని వెళ్ళి అమ్ముకోవడం, ఫిషింగ్ చెరువులలో ఉన్న చేపల్ని పట్టుకొని వెళ్ళి అమ్ముకొని డబ్బులు తీసుకోవడం. సో అది ఆల్రెడీ ఉన్న వాటిని అమ్ముకోవడం. నెక్స్ట్ సెకండ్ కేటగిరీలో ఏమొస్తుంది, ఎవరైతే హ్యూమన్ ఉంటాడో అతను తెలివి ఉపయోగించుకొని దాన్ని బట్టి ప్రొడ్యూస్ చేసుకుంటారు గూడ్స్ని. లైక్ ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది అగ్రికల్చర్, దాని మీద మనకు నచ్చిన క్రాప్ వేసుకొని దాన్ని ఈల్డ్ చేసుకొని డబ్బులు సంపాదించడం. సో ఇవన్నీ మనకి ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ మీదనే వస్తాయి. నెక్స్ట్ సెకండరీ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటిది, గూడ్స్ అనేటివి అక్కడే తయారవుతాయి అన్నమాట. రా మెటీరియల్స్ని ఏం చేస్తారు, ఫినిష్డ్ గూడ్స్గా తయారు చేసి కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడము. నెక్స్ట్ ఈ సెకండరీ ఇండస్ట్రీలోనే మనకేముంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో టైప్స్, అనలిటికల్ ఇండస్ట్రీ. సో అనలిటికల్ ఇండస్ట్రీ అంటే ఏంటిది, ఇది ఏం చేస్తుందంట, a product is analyzed and many products are received as final products. సో ఒక ప్రోడక్ట్ని అనలైజ్ చేస్తున్నప్పుడు అందులో నుంచి మనకి చాలా ప్రొడక్ట్స్ అనేటివి వస్తాయంట. లైక్ ఇప్పుడు ఒక క్రూడ్ ఆయిల్ని మనము ప్రాసెస్ చేస్తున్నప్పుడు అందులో నుంచి కిరోసిన్, పెట్రోల్, గ్యాస్, డీజిల్ ఇవన్నీ వస్తాయి కదా. సో దాన్ని అనలిటికల్ ఇండస్ట్రీలో చేయబడుతుంది. అదే ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఏమవుతుంది అంట, ఇప్పుడు ఒక కాటన్ ఉందనుకోండి, ఆ కాటన్ ఏమవుతుంది, ఒక కాటన్ క్లాత్ అవ్వడానికి అది ఎన్ని ప్రాసెస్ కింద వెళ్తుంది అంటే సింగిల్ ప్రోడక్టే కానీ డిఫరెంట్ ప్రొసీజర్స్
కింద వెళ్తుంది, వెళ్ళి లాస్ట్కి ఒక అవుట్పుట్ అనేది వస్తుంది కదా. సో దాన్ని ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటాం. అంటే ఇక్కడ ఒకటే ప్రోడక్ట్ ఉంటుంది, ఈడ కూడా ఒకటే ప్రోడక్ట్ ఉంటుంది, బట్ ఆ ప్రోడక్ట్ నుంచి డిఫరెంట్ ఐటమ్స్ అనేటివి వస్తున్నాయి. బట్ ఇక్కడ ఒకటే ప్రోడక్ట్ యూజ్ అవుతుంది, ఒకటే ప్రోడక్ట్ నుంచి ఒకటే అవుట్పుట్ వస్తుంది, అదే కాటన్ క్లాత్. నెక్స్ట్ సింథటిక్ ఇండస్ట్రీ. సో సింథటిక్ ఇండస్ట్రీలో ఏమవుతుందంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ని కలపడం వల్ల సింగిల్ ప్రోడక్ట్ వస్తుంది. సో మల్టిపుల్ ప్రోడక్ట్స్ అంటే ఎలా, ఇప్పుడు సోప్ మేకింగ్ ఉంది, సో సోప్ మేకింగ్లో చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట, అంటే అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. లాస్ట్కి అవుట్పుట్ ఏమొస్తుంది, ఒకటే వస్తుంది, సోప్. నెక్స్ట్ అసెంబ్లీ ఇండస్ట్రీ. సో అసెంబ్లీ ఇండస్ట్రీ అంటే ఏంటిది, డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ని తీసుకొని ఒక టెలివిజన్ అంటే టీవీ కానీ, సైకిల్ కానీ, కార్ కానీ, అంటే హ్యాండిల్ సపరేట్, సీట్ సపరేట్, టైర్స్ సపరేట్, చైన్ సపరేట్, అవన్నీ సపరేట్గా ఉన్న పార్ట్స్ని తీసుకొని జాయిన్ చేసేస్తే మనకి సింగిల్ ప్రోడక్ట్ వస్తుంది కదా. సో దాన్ని అసెంబ్లీ ఇండస్ట్రీ అంటారు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. సో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే ఏంటిది, మనం అవి రోడ్స్, డ్యామ్స్, బ్రిడ్జెస్ అవన్నీ వేస్తాం కదా, సో అవి దాని కింద వస్తాయి. నెక్స్ట్ టెరిటరీ ఆర్ సర్వీస్ ఇండస్ట్రీ. సో టెరిటరీ ఆర్ సర్వీస్ ఇండస్ట్రీలో మనకి ఏమేమి వస్తాయంట, ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, వేర్ హౌసింగ్, అడ్వర్టైజింగ్. సో ట్రాన్స్పోర్ట్ అంటే ఎలా గూడ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ బ్యాంకింగ్ అంటే ఇప్పుడు ఆ చేసిన గూడ్స్ మీద మనకు వచ్చే ఇన్కమ్ని మనం ఎలా సప్లై చేసుకోవాలి, అంటే ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్, ఏమన్నా గూడ్స్ ఖరాబ్ అవుతే దాన్ని ఎలా ఇన్సూరెన్స్ రికవర్ చేసుకోవాలి. వేర్ హౌసింగ్, ఏమన్నా గూడ్స్ మిగిలిపోతే అవిటిని ఎలా స్టోర్ చేసుకోవాలి, గూడ్స్ కానీ రా మెటీరియల్స్ కానీ అవిటిని. అడ్వర్టైజింగ్, గూడ్స్ మంచి రేంజ్లో మంచి పాపులర్గా అవ్వాలంటే వాటిని మనం ఎలా అడ్వర్టైజ్ చేసి వీటిని ఇంకా ప్రమోట్ చేయొచ్చు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ కామర్స్. సో కామర్స్ అంటే ఏంటిది, మనం చూసాం కదా, ఏవైతే గూడ్స్ ఇంకా సర్వీసెస్ అన్నిటిని ఒక దగ్గర తెచ్చిపెట్టుకొని వాటిని పీపుల్కి మనం పర్చేస్ చేసుకోవడం కానీ లేదంటే వాళ్ళకి సెల్ చేయడం కానీ చేసుకుంటూ ప్రాఫిట్ని ఎర్న్ చేయడమే మనకి కామర్స్లో ఉంటుంది అనమాట. అంటే కామర్స్ అంటే మనం చదువుకునే సబ్జెక్ట్ కాదు, సో ఒక టర్మినాలజీ అనమాట ఇక్కడ. సో ఇది ఏమంటుంది, ఏవైతే గూడ్స్ ఇంకా సర్వీసెస్ ఉన్నాయో, సపోజ్ ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ మనం వెళ్ళి గూడ్స్ తీసుకుంటున్నాం, అంటే ఫుడ్ తీసుకుంటున్నాము, వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మన ప్లేట్లో వేయడం కానీ, బిల్ ఇవ్వడం కానీ అవన్నీ. సో అక్కడ ఏమవుతుంది, అది ఒక బిజినెస్ అనమాట, దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు. సో అది మనకి దీని కింద వస్తుంది. ఇందులో మనకి ఏమేమి టైప్స్ ఉంటాయి, కామర్స్ ఇండస్ట్రీస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ట్రేడ్, ఆక్సిలరీస్. ఆక్సిలరీస్ అంటే ఏంటిది, ఎయిడ్స్ టు ట్రేడ్. సో ఫస్ట్ ట్రేడ్ అంటే ఏంటిది, మనం ఎలా అయితే దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము గూడ్స్ అనేటివి, ఎట్లా బయింగ్ సెల్లింగ్ చేస్తున్నాము గూడ్స్ అనేది ఇంపార్టెంట్, అది మనకి ట్రేడింగ్లో ఉంటుంది. ఎయిడ్స్ టు ట్రేడ్ అంటే ఏంటిది, ఆ గూడ్ అనేది సేల్ అవ్వడానికి ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కమ్యూనికేషన్, వేర్ హౌసింగ్, ప్యాకేజింగ్, అడ్వర్టైజ్మెంట్ ఎలా అవుతున్నాయి అనేది ఎయిడ్స్ టు ట్రేడ్లో ఉంటుంది. ట్రేడ్ అంటే బై చేయడం, సెల్ చేయడం గూడ్స్ది. ఎయిడ్స్ టు ట్రేడ్ అంటే ఇది సేల్ అవ్వడానికి ఇంకా ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రొసీజర్ అన్నమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ నేచర్ ఆఫ్ కామర్స్. సో కామర్స్ ఏదైతే ఉందో దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి, ఎకనామిక్ యాక్టివిటీస్. సో ఇది ఇందులో కూడా మనీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, ఎందుకంటే మెయిన్ మోటివ్ ఏంటిది, ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేయడం. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అవుతేనే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది ఇక్కడ. ఎర్నింగ్ మోటివ్స్ అంటే ఎర్నింగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం గూడ్స్ సెల్ చేస్తున్నామంటే మనకి డబ్బులు రావాల్సిందే, ఇంకా అలా చేస్తున్నామంటే మన మెయిన్ మోటివ్ ఏంటిది, మన బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వాలంటే మనకి ప్రాఫిట్స్ అనేటివి రావాలి. ఒక మోటివ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఏదన్నా బిజినెస్కి. క్రియేషన్ ఆఫ్ యూటిలిటీస్ అంటే ఇప్పుడు మన ఏదైతే గూడ్ ఉందో, వస్తువు ఉందో, ప్రోడక్ట్ ఉందో, దాన్ని మనం ఎలాంటి టైంలో క్రియేట్ చేయాలి, అంటే ఎలాంటి టైంలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎక్కడ అమ్మాలి, ఎవరికి దాని నీడ్ ఎక్కువ ఉంది, ఎవరికి అమ్మితే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనేది చూసుకోవాలి. రెగ్యులారిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, రోజు చేయాలన్నమాట బిజినెస్. ఈరోజు చేసి ప్రాఫిట్స్ ల్యాక్స్లలో వచ్చిందని చెప్పి ఒక 1 year రెస్ట్ తీసుకుంటా అంటే అప్పటికి మర్చిపోతారు మీ బిజినెస్ని, వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోతారు కస్టమర్స్ అందరూ. అలా ఎప్పుడు చేయొద్దు, రెగ్యులర్గా మనము వెళ్ళి కస్టమర్స్తోని ఇంటరాక్షన్ చేస్తూనే ఉండాలి, వాళ్ళకి ఎలాంటి నీడ్స్ ఉన్నాయో తెలుసుకుంటూ ఉండాలి, మనం దాన్ని బట్టి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ నీడ్ ఫర్ కామర్స్. సో మనం ఏం చేయాలి, కస్టమర్స్ నీడ్ ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉందో దాన్ని చేసుకుంటూ గూడ్స్ అనేటివి ఇంకా ప్రొడ్యూస్ చేసుకుంటూ వాళ్ళకి సెల్ చేస్తే మన బిజినెస్ ఎప్పుడు ప్రాఫిట్స్లోనే రన్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కామర్స్. సో కామర్స్ ఏదైతే ఉంటుందో దాని ఫంక్షన్స్ ఏంటిది, ఇంపార్టెన్స్ ఏంటిది అనేది అడుగుతున్నారు. సో హిండ్రెన్స్ ఆఫ్ బిజినెస్.
సో ఇదేమంటున్నారు, మనకి ఏవైతే గూడ్స్ ఉన్నాయో అవి లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కలిసి ప్రొడ్యూస్ చేస్తారు. సో వాళ్ళని ప్రొడ్యూసర్స్ అంటారు. ఆ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, అమ్ముతారు అనమాట. ఎవరికి, హోల్సేలర్స్ కన్నా రీటైలర్స్ కన్నా. అమ్మినప్పుడు వాళ్ళు ఎవరికి అమ్ముతారు, కన్జ్యూమర్స్ అంటే కస్టమర్స్. అక్కడ నుంచి మెయిన్ ఏమొస్తాయి, ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో అంటే మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఉన్నారో రా మెటీరియల్స్తోని గూడ్స్, వాళ్ళతో కస్టమర్స్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదన్నమాట. ఎవరైతే మధ్యలో ఈ ప్రొడ్యూసర్స్, ఎవరైతే హోల్సేలర్స్ రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు తెచ్చుకొని గూడ్స్ని అమ్ముతారు కాబట్టి వాళ్ళతోని మనకి ఎక్కువ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. హిండ్రెన్సెస్ ఆఫ్ పర్సన్స్ అంటే ఏంటిది, డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కాబట్టి ఈ హోల్సేలర్స్ రీటైలర్స్ ఉండడం వల్ల మనకి గూడ్స్ అనేటివి వేస్ట్ అవ్వకుండా కస్టమర్స్ వరకు ఈజీగా రీచ్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్, హిండ్రెన్స్ ఆఫ్ ప్లేస్. ద goods are produced at selected places where our consumers are scattered at various corners of the country. There is a need to take goods from place of production to place of consumption. Transport segment of commerce helps in removing the hindrance of place. The goods are taken to place where these are needed. సో ఎక్కడైతే ఆ గూడ్స్ అవసరం ఉన్నాయో, ఒక ప్లేస్లో తయారైనాయి బట్ ఇక్కడ అవసరం లేదు, చాలా దూరంలో అవసరం ఉందనుకోండి, ట్రాన్స్పోర్ట్ వల్ల అవి అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయిపోయి ఎక్కడ నీడ్ ఉందో అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. నెక్స్ట్, హిండ్రెన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఉందో, సపోజ్ ఇప్పుడు మనము వేరే కంట్రీకి చేస్తున్నాము, అక్కడ వేరేలాగా ఉంటుంది, మన దగ్గర వేరేలాగా ఉంటుంది. ఏదైతే మనీ ట్రాన్స్మిట్ సిస్టమ్ ఉందో మనం ఏం చేసుకోవచ్చు, చెక్స్ ద్వారా కానీ, లేదంటే చాలా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ వచ్చినాయి, అవన్నీ చేసుకోవడం వల్ల ఇవి ఏదైతే మనకి డిసడ్వాంటేజ్ ఉంటాయో అవి పోతాయి అన్నమాట. నెక్స్ట్, హిండ్రెన్స్ ఆఫ్ టైం. సో హిండ్రెన్స్ ఆఫ్ టైం అంటే ఏంటిది, ఇప్పుడు సపోజ్ మనం ప్రొడ్యూస్ చేసినాము, సమ్మర్లో ప్రొడ్యూస్ చేసినప్పుడు అవి జల్దీ చేయాలి, ఫాస్ట్గా చేస్తేనే. సపోజ్ ఇప్పుడు వింటర్లోనే సమ్మర్కి ఏం కావాలో అవి చేసి ఉండొచ్చు, అందుకే ఇప్పుడు మనకు జల్దీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసే ప్రొడక్షన్ రైనీ సీజన్ వరకు అవుతాయి, అంటే లేట్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతాయి కదా గూడ్స్. సో అలా చేయకూడదు. నెక్స్ట్, రిస్క్ అనేది లేకుండా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు గూడ్స్ అనేటివి సేల్ చేసేస్తూ ఉండాలి. వీటిని స్టోర్ చేసుకుని అలానే పెట్టుకొని ఖరాబ్ అయిన తర్వాత సేల్ చేస్తే ఎవరు కొనుక్కోరు. నెక్స్ట్, నాలెడ్జ్. మనకి ఎలా సేల్ చేయాలి, అడ్వర్టైజింగ్ ఎలా చేయాలి, ప్రోడక్ట్ కాస్ట్ ఎంత పెట్టాలి, ఎంత ప్రైస్ పెట్టాలి అని చెప్పి మొత్తం తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్, బ్రాంచెస్ ఆఫ్ కామర్స్. చూసాం కదా, ట్రేడ్ అంటే ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి గూడ్స్ని అనేది మనకి ట్రేడ్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎయిడ్స్ టు ట్రేడ్ అంటే ఏంటిది, ఏదైతే మనం కొన్న గూడ్స్ ఉన్నాయో వాటికి ఫర్దర్గా ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రొసీజర్ అనమాట. ఈ ప్రొసీజర్ అంతా అయిన తర్వాతనే మనకి గూడ్స్ అనేటివి కన్జ్యూమర్స్ వరకు రీచ్ అవుతాయి. సో ఇందులో మనకి 2 టైప్స్ ట్రేడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్. సో ఇంటర్నల్ ట్రేడ్ అంటే లోకల్ ట్రేడ్, అంటే మనం ఎక్కడైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో అక్కడనే అమ్మడము. స్టేట్ ట్రేడ్ అంటే వేరే స్టేట్స్తోని. ఇంటర్ స్టేట్ ట్రేడ్, ద ట్రేడ్ కండక్టెడ్ త్రూ అవుట్ ద కంట్రీ బట్ విత్ ఇన్ ద నేషనల్ బౌండరీస్. సో మొత్తం కంట్రీలో ఏదైతే ఉందో అక్కడ మొత్తం ట్రేడ్ అవ్వడంను ఇంటర్ స్టేట్ ట్రేడ్ అంటాం. హోల్సేల్ ట్రేడ్ అంటే బల్క్ నెంబర్ ఆఫ్ ఏదైతే క్వాంటిటీ ఉంటుందో దాన్ని తీసుకొని ఒకటేసారి సేల్ చేయడం. అదే రీటైలర్స్ అంటే కొంచెం ఏదైతే గూడ్స్ ఉన్నాయో వాటిని తీసుకొని కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్, ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటే ఏంటిది, ఫారెన్ కంట్రీస్కి పంపించడం అనమాట. పైన చూసింది లోకల్ కాబట్టి ఓన్లీ స్టేట్ విత్ ఇన్ ది కంట్రీ, బట్ ఇక్కడ మొత్తం ఫారెన్కి, వేరే కంట్రీస్కి అనమాట. ఇంపోర్ట్ ట్రేడ్ అంటే వేరే కంట్రీస్ నుంచి మనం తెప్పించుకోవడం. ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటే మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం గూడ్స్. ఎంట్రీపోర్ట్ ట్రేడ్. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట, షార్ట్స్లో కంపల్సరీగా వస్తాయి, సో నేర్చుకోండి. Sometimes goods are purchased or imported from one country with the objective of selling or exporting them to some other country. It is called entry-port trade. Suppose ఈ entry-port trade అంటే ఏంటంటే, ఇప్పుడు ఇండియా ఏం చేసిందంటే యుఎస్ఏ నుంచి ఏదో ఒక గూడ్ ఎక్స్పోర్ట్ చేయించుకుంది. సో యూఎస్ఏ నుంచి ఏదైనా ఒక గూడ్ ఎక్స్పోర్ట్ చేయించుకుంది, బట్ ఇండియాకి అవసరం లేదు ఆ గూడ్. ఎందుకు కొనుక్కుంది, అది యూకేకి పంపిద్దామని ఆ గూడ్ని కొనుక్కుంది. ఎందుకు డైరెక్ట్గా యూకేనే యూఎస్ఏ నుంచి కొనుక్కోవచ్చు కదా అంటే, ఇప్పుడు వీటికి ఏమన్నా గొడవలు ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కొనుక్కోరు కదా. సో ఇట్లా మనం ఇంటర్మీడియరీగా యాక్ట్ చేయడమే ఎంట్రీపోర్ట్ ట్రేడ్ అని అంటాము. సో ఇది మనకి ఎంట్రీపోర్ట్ ట్రేడ్. నెక్స్ట్, ఆక్సిలరీస్. 8 ట్రేడ్లో మనం చూసాం కదా, ఫస్ట్ ట్రాన్స్పోర్ట్. ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఎవరికి నీడ్ ఉంది ఆ గూడ్స్ది. నెక్స్ట్, బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి మన దగ్గర ఉన్న గూడ్స్ని, సో ఎలా అమ్మాలి, మన మనీని మేనేజ్ చేసుకోవడం అన్నమాట.
వేర్ హౌసింగ్, ఉన్న గూడ్స్ మొత్తం సేల్ అయిపోయినాయా, సేల్ అవ్వకపోతే ఎంత మిగులుతున్నాయి రా మెటీరియల్స్ ఎక్కువ జనరేట్ అయినాయా, ఎక్కువ కొనుక్కున్నామా, వాటిని ఎలా స్టోర్ చేయాలి ఖరాబ్ అవ్వకుండా, మళ్ళీ ఎలా రీయూస్ చేయాలి, అవి ఎన్ని డేస్ వరకు మంచిగా ఉంటాయి అన్నీ చూసుకోవడం. అడ్వర్టైజ్మెంట్, మన ప్రోడక్ట్కి ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేస్తే మంచిగా రీచ్ అవుతుంది, ఎలా అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇంకా ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఏ పీపుల్కి ఎలా క్లిక్ అవుతుంది, అవన్నీ తీసుకోవాలి. ఇన్సూరెన్స్, మన ప్రోడక్ట్కి ఏమైనా రిస్క్ ఉందా, సపోజ్ ఫర్దర్గా ఏమైనా లాస్ ఏమైనా అయినా, రా మెటీరియల్స్ ఏమైనా ఖరాబ్ అయినా కూడా మనకి ఇన్సూరెన్స్ ఏమైనా క్లెయిమ్ అవుతుందా, వాటి మీద చూసుకోవాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్, సో కస్టమర్స్తో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి ప్రొడ్యూసర్స్కి మధ్యలో ఎవరైతే హోల్సేలర్స్ రీటైలర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి కనుక్కుంటూ ఉండాలి. ఎనీ చేంజెస్ అంటే ఏమైనా చేంజెస్ చేయాలా, ప్రోడక్ట్ యూజ్ అవుతుందా మంచిగా అని చెప్పి. నెక్స్ట్ మనకి డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట, ట్రేడ్, కామర్స్, ఇంకా ఇండస్ట్రీ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటివని చెప్పి. సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటిది, మీనింగ్. సో ట్రేడ్ అంటే ఏంటిది, మనకి పర్చేజ్ ఇంకా సేల్ ఆఫ్ గూడ్స్ని ట్రేడ్ అని అంటాము. కామర్స్ అంటే ఏంటంటే ఏవైతే మనం గూడ్స్ని సేల్ చేయడానికి, ఇట్ డీల్స్ విత్ ఆల్ దోస్ యాక్టివిటీస్ విచ్ డీల్ విత్ టేకింగ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కన్జ్యూమర్స్, అంటే ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అక్కడ నుంచి కన్జ్యూమర్స్ వరకు తీసుకెళ్లే మొత్తం ప్రొసీజర్ని కామర్స్ అని అంటాము. అదే ఇండస్ట్రీ దేంతో డీల్ అయి ఉంటుంది, రా మెటీరియల్స్ని ఫినిష్డ్ గూడ్స్ అనే వరకు మొత్తం ఏమంటారు, ఇండస్ట్రీ రిలేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్యాపిటల్, సో ఏదైతే క్యాపిటల్ ఉంటుందో, ఏదైతే ట్రేడ్లో చాలా ఎక్కువ మోర్, అదే కామర్స్లో లెస్, మళ్ళీ ఇండస్ట్రీలో హై, ఎందుకంటే రా మెటీరియల్స్ అన్నీ పర్చేస్ చేయాలి కాబట్టి. స్కోప్, ఎవరైతే ట్రేడ్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, పర్చేజ్ ఇంకా సేల్ ఆఫ్ గూడ్స్ మీదనే వర్క్ చేస్తారు. కామర్స్ వాళ్ళు ట్రేడింగ్ ఇంకా అదర్ సర్వీసింగ్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అదే వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ గూడ్స్ది అన్నీ ఇండస్ట్రీ వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ రిస్క్, ఏదైతే ట్రేడ్లో ఉందో అందులో ఏముంటుంది, ఇట్ ఇన్వాల్వ్స్ అ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ ఫాల్ ఇన్ ప్రైజెస్ ఆర్ చేంజ్ ఇన్ డిమాండ్. సో గూడ్స్తో డీల్ అయి ఉంటారు కాబట్టి గూడ్స్ ప్రైస్ ఎప్పుడన్నా పడిపోవచ్చు, ఎప్పుడన్నా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో కామర్స్లో రిస్క్ అనేది కంపారిటివ్లీ లెస్, కొంచెం రిస్క్ అనేది తక్కువ ఉంటుందంట. ఇండస్ట్రీ ఇన్వాల్వ్స్ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ రిస్క్స్, సో ఈ రెండింటికంటే ఎక్కువ రిస్క్ అనేది మనకి ఇండస్ట్రీ సెక్టార్లోనే ఉంటుందంట. నెక్స్ట్ యూటిలిటీ, సో యూటిలిటీ ఇది కంపల్సరీ క్వశ్చన్ అనమాట. యూటిలిటీ, సో యూటిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రేడ్ క్రియేట్స్ పొజిషన్ యూటిలిటీ త్రూ సేల్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో పొజిషన్ అంటే ఏంటిది, ఇప్పుడు ఒక షాప్ కీపర్ ఉన్నానుకోండి, అతని దగ్గర ఉన్న వస్తువు ఎంతసేపు అతని పేరు మీద ఉంటుంది, అతను అది వేరే వాళ్ళకి డబ్బులకి అమ్మే వరకు. వన్స్ డబ్బులతోనే అమ్మేసింది అనుకోండి, ఆ గూడ్ మీద ఓనర్షిప్ ఇతని మీద నుంచి ఆ కస్టమర్ మీద షిఫ్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ గూడ్ మీద ఏమైనా సరే వాళ్ళే రెస్పాన్సిబుల్. ఇంకా దీనికి టైం ఇంకా ప్లేస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుందంట యూటిలిటీస్. ఇది ఫామ్ యూటిలిటీ, అంటే ఒక వుడ్ ఫామ్ నుంచి ఒక చైర్ అవుతుంది కదా, సో ఈ నుంచి కన్వర్ట్ అవ్వడం వల్ల ఫామ్ యూటిలిటీ అనేది మనకి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏరియాస్ ఆఫ్ డీలింగ్, సేల్ అండ్ పర్చేజ్ ఏరియాస్, ఇది ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. ఇది సప్లై ఏరియా, అంటే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సప్లై మీదనే డిమాండ్ చేస్తుంది, అంటే చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి అన్నీ కంపల్సరీగా. సో గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే మీరు ఏం చేయండి, స్టార్టింగ్ లెటర్స్ పెట్టుకొని దాంతో గుర్తుపెట్టుకోండి. సో 3 లెటర్స్ని ఒక దానిలో ఫామ్ చేసుకొని ఎంసీఎస్ ఆర్యువే అని గుర్తుపెట్టుకొని అప్పుడు నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది అనమాట. సో నేను అప్పుడు ఎగ్జామ్ అప్పుడు నేర్చుకునేటప్పుడు రాసుకున్న సైడ్కి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ బిజినెస్, సో ప్రొడక్షన్ ఫంక్షన్, ఫస్ట్ మనం ఏం చేయాలి, రా మెటీరియల్స్ని తీసుకొని మనకి ఎలాంటి గూడు కావాలని చెప్పి తయారు చేసుకోవడం. మార్కెటింగ్ ఫంక్షన్, సో అది మార్కెట్లో మంచిగా నడవాలంటే దానికి ప్రైజింగ్, బ్రాండింగ్ ఏంటిది, ఎలా డిజైన్ చేయాలి, ఎవరు మనకి ఎక్కువ టార్గెట్ కస్టమర్స్, అవన్నీ చూసుకోవాలి. ఫైనాన్స్, సో ఏందైతే బిజినెస్ మనీ మేనేజ్మెంట్ మొత్తం అన్నీ రిలేటెడ్ అయి ఉంటాయో అవన్నీ మనం ఫైనాన్స్లో చూసుకుంటాము. పర్సనల్ ఫంక్షన్ అంటే ఎవరైతే పీపుల్ అక్కడ వర్క్ చేస్తున్నారు మన దగ్గర, సో వాళ్ళకి ఇచ్చే శాలరీ కానీ, వాళ్ళకి ఏ వర్క్ అసైన్ చేయాలి, వాళ్ళు ఎందులో ఎక్స్పర్ట్ ఉన్నారు, వాళ్ళకి ఏ వర్క్ అసైన్ చేస్తే వాళ్ళు మంచిగా చేస్తారు, సో అవన్నీ చూసుకోవడం. అకౌంటింగ్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు ఈ గూడ్ అనేది మనము మార్కెట్లోకి పంపుతున్నాం, దాని మీద ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, ఎలాంటి చేంజెస్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఈ గూడ్కి, మళ్ళీ ఒకవేళ మంచి ప్రాఫిట్ వస్తే, లేదంటే లాస్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ ఇన్వెస్ట్ చేయకుండా ఉండాలి. కొనుక్కోవడం అంటే మనం పర్చేస్ చేసేటప్పుడు తక్కువ పర్చేస్ చేసుకోవడం గూడ్స్ని, రా మెటీరియల్స్ని కానీ, సో అది ఇక్కడ చూసుకోవాలి.
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే రీసెర్చ్ అంటే ఏంటిది, ఇప్పుడు మనం పంపించిన గూడు మార్కెట్లో ఎలా నడుస్తుంది, ప్రాపర్గానే ఉందా, అందరికీ నచ్చుతుందా లేదా అనేది ఎలా చూస్తాం మనము? సర్వేస్. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము, ఆన్లైన్ సర్వేస్ కానీ లేదంటే మనకి ఏదన్నా పోల్స్ పెట్టడం కానీ అవన్నీ చేసి మనం మన ప్రోడక్ట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. పబ్లిక్ రిలేషన్ ఫంక్షన్స్. సో పబ్లిక్ రిలేషన్ ఫంక్షన్స్ అంటే ఏంటిది, డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడడం కానీ, కమ్యూనికేషన్ లేదంటే ఫీడ్బ్యాక్స్ ఫామ్స్ తీసుకోవడం కానీ, ఏదైనా పాలసీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేసి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడము. సో ఇవన్నీ మనకి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇది మనకి ఫస్ట్ యూనిట్లో సెకండ్ చాప్టర్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఏముందో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.